అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల నిధుల నుంచి ఇంజనీరింగ్ వర్కులకి వేల కోట్ల రూపాయలు బదలాయించి తద్వారా 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఈరోజు టీటీడీ ఆలయంలో వేద పారాయణదారులకి అవమానం జరుగుతోంది. ప్రధాన అర్చకులకి అర్చక స్వాముల్ని టీటీడీ ఆలయంలో అవమానం జరుగుతోందని చెప్పి అసత్య అబద్దపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట అబద్దం అని చెప్పి నిరూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు కమిషన్లు తీసుకున్న నువ్వు టీటీడీ పవిత్రతను దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నప్పుడు నువ్వు నీ మంది మార్బలం నీకు సంబంధించిన అధికారులు టీటీడీ వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు పనిచేసింది వాస్తవం కాదా? నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నిత్యం రోజు 1000 టికెట్లు ఇస్తున్నావు. ఈ రోజు మా టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత కేవలం 100 పైకి చెరికి కూడా టికెట్ ఇవ్వకుండా మేము మేనేజ్ చేస్తున్నాం. నువ్వు హయాంలో టికెట్లో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగితే దాని చెట్టు కింద పంచాయతీ మారిగా దాని లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేయించి దాంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కంప్లైంట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబో రోజుల్లో నిజాలు బయటపడతాయి. ఖచ్చితంగా దీని వెనక పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు అందరి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకోబోతున్నాం. అంతేకాకుండా మేము ఇచ్చిన తర్వాత పూర్తిగా టీటీడీ ఆలయంలో ఉన్నటువంటి అనేక మీ హయాంలో జరిగినటువంటి అన్యాయాల్ని, మీ హయాంలో చేసుకున్నటువంటి ఆలయ వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ మేము సంస్కరణలో మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఒక మంచి వాతావరణం, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని టీటీడీలో తీసుకొని వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము తప్ప ఆలయ పవిత్రతని గాని అక్కడ దిగజార్చే విధంగా మేము వివరించట్లేదు. అసలు మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. తిరుమల ఆలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నిరుద్యోగులు ఉన్నటువంటి మీరు ప్రజలు దాదాపు 62,000 పైచిలకు ఓటుతో మిమ్మల్ని ఓడించినప్పటికీ ఇంకా మీకు రాజకీయంగా ఏదో ఎదగాలి, రాజకీయంగా పట్టు సాధించాలని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని అసత్య అబద్ద ప్రచారాన్ని మీరు తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. భక్తుల్లోకి మీరు మాట్లాడిన అన్ని అంశాల మీద చర్చించేదానికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము వారిని ఆహ్వానిస్తున్నాం. తప్పుడు ఆరోపణలు, అసత్య ఆరోపణలు టీటీడీ మీద చేయొద్దండి అని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యులుగా వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.